ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 14 ఆర్సీబీ వేస్ గుజరాత్ టైటన్స్ల మధ్య ఏప్రిల్ 2న సాయంత్రం 7:30 గంటలకు చిన్నస్వామి స్టేడియం బెంగళూరు వేదికగా జరగనుంది. అయితే ఆర్సీబీ జట్లు పాయింట్ల పట్టికలో ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడి రెండిట్లో విజయం సాధించి 4 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది. అయితే గుజరాత్ ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడి ఒక మ్యాచ్లో విజయం సాధించి ఒక మ్యాచ్లో ఓటమి పాలై 2 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది. అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూస్తే ఈ విధంగా ఉంది. అయితే ఈ చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. ఈ చిన్నస్వామి స్టేడియంలో బౌండరీలు చిన్నగా ఉంటాయి కారణంగా బ్యాటర్లు సిక్సర్ల ఫోర్లతో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే బౌలర్లకు ఫాస్ట్ బౌలర్లకు కొంచెం అనుకూలించే అవకాశం ఉంది. స్పిన్నర్లకు మాత్రం పెద్దగా అనుకూలించదు. డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు ఐపీఎల్తో సహా అన్ని మ్యాచ్లు కలుపుకొని 192 మ్యాచ్లు జరగగా మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 84 సార్లు విజయం సాధించగా సెకండ్ ఇన్నింగ్స్లో 106 సార్లు విజయం సాధించాయి. ఇక్కడ టీ20 మ్యాచెస్ మొత్తం ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 170 పరుగులు ఉండగా ఆవరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 170 పరుగులుగా ఉంది. ఇక ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 5 మ్యాచ్లు జరిగాయి. అందులో ఆర్సీబీ జట్టు 3 సార్లు విజయం సాధించగా గుజరాత్ టైటన్స్ జట్టు 2 సార్లు విజయం సాధించింది. ఈ గ్రౌండ్లో ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టు గుజరాత్పై ఒకసారి విజయం సాధించగా గుజరాత్ జట్టు ఆర్సీబీపై ఒకసారి విజయం సాధించింది. అయితే ఈ గ్రౌండ్లో చేజింగ్ చేసినప్పుడు ఆర్సీబీ గుజరాత్పై 3 సార్లు విజయం సాధించగా గుజరాత్ జట్టు చేజింగ్ చేసినప్పుడు ఆర్సీబీపై 2 సార్లు విజయం సాధించింది.